హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము ఈ 48 అవర్స్లో అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఈ పర్సన్ ఈ 48 అవర్స్ లోపల మీ పరంగా తను ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా, ఈ 48 అవర్స్ లోపల ఈ పర్సన్ ఫీలింగ్స్ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇదంతా మనం చూస్తామండి డీటెయిల్గా, ఓకేనా. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. అండ్ కాల్ చేయొద్దండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుంది, ఓకేనా. అండ్ చూస్తాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ 48 అవర్స్ లోపల. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా తన హిడెన్ ఫీలింగ్స్, సో తను ఏదైనా మీ దగ్గర దాచిపెడుతున్నారా అది కూడా చెప్తాను లాస్ట్లో, ఓకే. Seven of Wands, Four of Cups, Nine of Wands, Ten of Swords, Two of Wands, Four of Pentacles, Page of Swords, The Lover, Ten of Pentacles, Queen of Pentacles, Four of Wands, Five of Pentacles, The Magician, The World, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద హర్మిట్ కార్డ్ అండి, ఓకే. ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే హీల్ అవుతున్నారండి. మీ లైఫ్లో ఉన్న కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఆ రిలేషన్లో మీరు ఉంటున్నా కూడా అక్కడి నుంచి మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉండడం లేదనమాట. ఆ కనెక్షన్లో ఉన్నన్ని రోజులు బాధపడడం తప్ప ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి యాక్షన్ కానీ అండ్ ఈ పర్సన్ మీకు ట్రీట్ చేసే విధానం కానీ, సో ఇదంతా చాలా మీకు నచ్చడం లేదనమాట. దాని వలన కూడా మీరు చాలామంది మూవ్ ఆన్ అవ్వాలి అని డిసైడ్ అవుతున్నారు. అండ్ ఇక మీదట ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయకుండా చూసుకోవాలి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చినా తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ తనతో ఎంతవరకు ఉండాలి అండ్ ఎలా ఈ పర్సన్తో మీరు ఉండాలి, సో ఇదంతా మీరు లెసన్స్ అనేది నేర్చుకున్నారు. అండ్ హీల్ అవ్వాలి అండ్ మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండి ఉంటారండి, ఓకేనా. అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఏదో క్లారిటీ కావాలి అని కోరుకుంటున్నారనమాట. ఈ పర్సన్ విషయంలో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారా రారా, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, అండ్ ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎప్పుడైనా వచ్చినా తను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, చాలా కన్ఫ్యూషన్లో మీరు ఉన్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్తో మీరు చాలా ప్రత్యేకంగా ఒక మంచి కనెక్షన్ని మీరు ఫీల్ అవుతారండి. మీ లైఫ్లో మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉంటుంది కొంతమందికి అండి, అందరికీ కాకపోయి ఉండొచ్చు. కొంతమందికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో, కానీ ఈ పర్సన్తో మీరు ఆ కనెక్షన్ని ఫీల్ అయినట్టుగా ఏ పర్సన్తో కూడా మీరు ఆ విధంగా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట, ఓకే. తను ఈ పర్సన్తో చాలా బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారు. అండ్ సో ఇదంతా ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా మట్టుకి మ్యారేజ్ అయిన వారు ఉన్నారండి, సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ అయి ఉండొచ్చు. సో ఇదంతా ఉంటుందన్నమాట.
అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సింగిల్. సో ప్రతి ఒక్కరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఈ పర్సన్కి మీరు మనీ విషయంగా కూడా ఏదో మనీ ఇచ్చేసి కూడా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ కూడా మీరు ఎప్పుడైతే తనకి మనీ పర్పస్గా హెల్ప్ చేస్తూ ఉంటారో అంతవరకు మాత్రమే తను మాట్లాడతారనమాట. తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని కేర్ చేయరు, అండ్ చాలా కేర్లెస్గా ప్రవర్తిస్తారు. అండ్ మీకు తను ట్రీట్ చేసే విధానం, తన బిహేవియర్ అనేది మీకు అసలు నచ్చడం లేదనమాట. అండ్ ఈ పర్సన్ మీకంటే తన ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ అదర్ పర్సన్ ఉంటే వారికి, సో ఇదంతా వారికి ఎక్కువగా ఈ పర్సన్ ప్రయారిటీ ఇస్తున్నారనమాట. సో ఇదంతా మీకు నచ్చడం లేదు కాబట్టి మీరేదో మూవ్ ఆన్ అవ్వాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. నెంబర్ 6, నెంబర్ 10, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 1, నెంబర్ 21 అండ్ నెంబర్ 9, నెంబర్ 10, నెంబర్ 2 చెప్పాను, నెంబర్ 4 చెప్పాను, నెంబర్ 7. అండ్ ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ నెంబర్ అనేది 10 నెంబర్ అయి ఉంటుంది. అండ్ మీకు 4 నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉంటుందండి. అండ్ సో ఈ నెంబర్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట. అండ్ రాశుల విధంగా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క రాశి అయితే ఉందండి. ఓకేనా. సో వీటికి మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను వేరే డేక్ నుంచి. ఓకేనా. 7 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది? 7 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫైర్ యూనివర్స్. ఈ రిలేషన్లో మీరు స్టక్ అయిపోయారండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు, చాలా హార్ట్ బ్రేక్ చేస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు. అండ్ ఈ పర్సన్ కొంతమందికి మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. మీరు వైఫ్ హస్బెండ్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ సింగిల్ కూడా ఉండొచ్చు అండి. మీరు ఎలాంటి రిలేషన్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు, చాలా ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, అలాగని ఈ రిలేషన్లో కూడా ఉండలేకపోతున్నారు అనమాట. స్టక్ అయిపోయారు. 4 ఆఫ్ కప్స్కి క్లారిఫైర్ యూనివర్స్. ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫైర్. మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ప్రజెంట్ మీరు ఏంటిదంటే చాలా సాడ్గా ఉన్నారు. మీరు ఈ కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండేటట్టుగా తను ఎంత ఇగ్నోర్ చేసినా, సో ప్రతిదానికి మీరు కాంప్రమైజ్ అవుతూ ఉన్నారనమాట. ఓకే. కానీ ప్రజెంట్ ఏంటిది అంటే ఈ రిలేషన్లో మీరు అలసిపోయారు, ఇంకా మీ వల్ల కావడం లేదు. సో ఇంకా భారం అంతా యూనివర్స్కి వదిలేసి ప్రజెంట్ మీరు చాలా కామ్ అయిపోతున్నారనమాట. ఓకే. సో ఆ టైంలో ఈ పర్సన్ చూడండి కప్ తీసుకొని మీ లైఫ్లో రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి ఇది న్యూ లవ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకేనా. అండ్ ఈ పర్సన్ ఇక్కడ అండ్ ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా అడగాలి అనే ఇంటెన్షన్స్ అనేది చూపిస్తుందండి. మీకు అపాలజీ అడగాలి అండ్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, కానీ ఈ పర్సనే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. అండ్ తన మనసుకి తెలుసు అనమాట ఆల్రెడీ తను తప్పు చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని తన అవసరం తీరుగా ఈ పర్సన్ యూజ్ చేసుకుంటున్నారు అని తనకు తెలుసు. కాబట్టే ఇక్కడ ఈ పర్సన్ మీకు అపాలజీ అడగాలి అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ 9 ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫైర్ యూనివర్స్. 24/7 మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. కానీ మీరు తప్పకుండా హీల్ అవుతారండి. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే మోసం చేశారో వారి అవసరం తీరుగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, వదిలేయడము అండ్ మీరు ఇక్కడ చాలా సఫర్ అవుతూ ఉండడము ఇదంతా జరుగుతుంది. అంటే తప్పకుండా ఆ బాధ నుంచి మీరు బయటకు రావడం అయితే చూపిస్తుంది. 100కి 100% మీరు హీల్ అవుతారు. ఓకే. కానీ మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలండి. నేను చేయగలను, నేను తప్పకుండా ఆ బాధని మర్చిపోగలను, నేను స్ట్రాంగ్ అవ్వగలను. సో ఇదంతా మీరు చాలా కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలన్నమాట మీ మనసులో. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు ముందుకు నడిపిస్తుంది. ఓకేనా.
పదే పదే అలాగే పర్సన్‌ని తలుచుకోవడం, బాధపడడం. ఈ పర్సన్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా ఉండొచ్చు, లేదా సింగిల్ అయి ఉండొచ్చు, బ్రేకప్ అయి ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో, ఏదైనా ఉండనివ్వండి. మీరు స్ట్రాంగ్‌గా మీరు అనుకుంటే మీరు తయారవుతారనమాట. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నాకిక్కడ చూపిస్తుంది. మీరనుకుంటే ఒక క్వీన్ లాగా అండ్ మీ అండ్ మీ ఎనర్జీ అనేది మీ కెరియర్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయగలరు. మీరనుకుంటే మీలో ఉన్న స్ట్రెంగ్త్‌ని మీరు బయటకు తీసుకొస్తే మీరు తప్పకుండా ఇక్కడ హీల్ అవుతారు అని చూపిస్తుంది. ఓకే. మీలో ఉండాలన్నమాట ఫస్ట్ కాన్ఫిడెన్స్. ఓకే. నేను ఏదైతే అనుకుంటానో అది నేను చెయ్యగలను అని ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉండాలండి. ఓకే. 9 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్‌తో మళ్ళీ మీరు రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌ని థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉందండి తన మీద. వారు తనని చాలా కంట్రోల్ చేస్తా ఉన్నారనమాట మీ లైఫ్‌లోకి రాకుండా. అండ్ ఈ పర్సన్ కూడా వారి ఆహ్, ఏమంటారు? వారి మాయలో గూడా ఉన్నారనమాట. ఓకే. తను ఏంటంటే పై ఆనందాలు అనేది పొందుతా ఉన్నారనమాట ఈ పర్సన్. లోతుగా ఈ పర్సన్ దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించరండి. ఓకేనా. ప్రెజెంట్ హ్యాపీనెస్ మాత్రమే చూసుకుంటారనమాట. ఫ్యూచర్ ఏంటో తనకు తెలియదండి. ఓకే. సో, మీరేంటిది అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ పర్సన్‌ది. అండ్ ఇదంతా మీకు తెలుసు. అండ్ మీరు టారో రీడింగ్ చూస్తారు కాబట్టి మీరు స్పిరిచువల్‌గా గూడా మీరు ఎదుగుతున్నారు. అండ్ ఆ ధైర్యం గానీ, ఆ స్ట్రెంగ్త్ గానీ అండ్ సో, ఇదంతా మీకు చాలా ధైర్యం అనేది తెచ్చుకొని చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారనమాట మీరు. ఓకే. అండ్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ చూసుకుంటే తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ లైఫ్‌లోకి రావడం అయితే చూపిస్తుందండి. 10 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. మీరు మీ పాస్ట్‌లో ఏదైతే జరిగాయో సో, అదంతా మీరు బాగా తలుచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. పదే పదే అదే తలుచుకొని చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు, కుమిలిపోతున్నారు. చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పాస్ట్‌లో ఈ పర్సన్‌తో మీ మెమోరీస్ ఏదైతే ఉన్నాయో ఈ 48 అవర్స్ లోపల అవి బాగా గుర్తుకైతే వస్తుందనమాట మీకు. బాగా గుర్తుకు తెచ్చుకుంటారు ఈ పర్సన్‌ని. అండ్ తన జ్ఞాపకాలు మిమ్మల్ని వదలడం లేదు అన్నట్టుగా చాలా బాధపడతా ఉన్నారండి. సో, కానీ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోవడమే బెటరు. సో, ఇదంతా బాధ పడలేకపోతున్నాను అని అనుకుంటున్నారనమాట. 2 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్. 10 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. చెప్పాను కదా! 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మళ్ళీ మీకు థర్డ్ పర్సన్ వలన చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. అది ఏ పర్పస్ అయినా సరే అండి. చాలా హార్ట్ బ్రేక్ అవ్వడం చూపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఈ పర్సన్ రాను రాను కూడా మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలనమాట. ఎవరిని ఎక్కువగా నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఇక్కడ మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా, ఎవరు బాధ పెట్టకుండా మీ చుట్టూ మీరు ఒక వాల్ అనేది బిగిసుకోండి ఫస్ట్. ఓకేనా. ఒక వాల్ అనేది పెట్టుకోండి. అండ్ ఆ లిమిట్స్ అనేది మీరు దాటకుండా అండ్ మిమ్మల్ని మీరు ఎలా సేవ్ చేసుకోగలరు. వారి మాటలు, వారి ప్రవర్తన సో, ఇదంతా ఉంటుంది కదా! సో, అదంతా మీ మీద ఎఫెక్ట్ పడకుండా మీరు జాగ్రత్త అనేది తీసుకోవాలనమాట. ఓకేనా. మీ పర్సన్ కావచ్చు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అదంతా ఉంటుందండి. ఓకేనా. థర్డ్ పర్సన్ వలన మీకు చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. మీ పర్సన్ లైఫ్‌లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు. సో, దాని వలన కూడా మీకు హార్ట్ బ్రేక్ అవుతా ఉండొచ్చనమాట. ప్రెజెంట్ ఈ పర్సన్ వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము అండ్ ఈ పర్సన్ వారితో హ్యాపీగా ఉన్నట్టుగా మీ ముందు చాలా నటిస్తా ఉండొచ్చు. సో, ఇదంతా ఉంటుందనమాట. సో, అదంతా చూసి మీరు చాలా కుమిలిపోతున్నారండి. చాలా బాధపడతా ఉన్నారనమాట. 4 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఫోర్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్.
మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటున్నారండి. మళ్ళీ ఈ పర్సన్ తప్పకుండా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ మీరు ఈ పర్సన్‌ని నమ్మడం లేదండి. ఈ పర్సన్ మళ్ళీ వచ్చారు, మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తారు, మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ చేస్తారు, మళ్ళీ మిమ్మల్ని బాధపెడతారు. సో, నేను నమ్మను అని మీరు అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. ఈ పర్సన్ ఏమో చాలా ప్రేమతో, చాలా లవ్ చూపిస్తా మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారనమాట. ఓకే. అది చూపిస్తుంది. కానీ మీరు ఈ పర్సన్‌ని నమ్మడం లేదు. ఆల్రెడీ మీ జీవితంలో మీరు చాలా అలసిపోయి ఉన్నారు. ఈ పర్సన్ విషయంలో. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. స్ట్రెంగ్త్. చాలా స్ట్రాంగ్‌గా తయారవ్వబోతున్నారండి. నేను చెప్పాను కదా! మీలో ఆ స్ట్రెంగ్త్ ఉండాలి ఫస్ట్. ఓకేనా? మీరు ఏంటంటే ఏదైనా వర్క్ మీరు చేయాలి అనుకున్నా, లేదా ఈ పర్సన్ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా, ఈ పని నేను చెయ్యగలను అనే ఆ ధైర్యాన్ని మీలో, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా! దాన్ని మీలో నింపుకుంటే మీరు తప్పకుండా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతారనమాట. ఓకే. ఇక్కడ అదే కార్డొచ్చింది. స్ట్రెంగ్త్ అవుతున్నారు. ఓకే. ద లవర్ కార్డ్. ఇక్కడ మీరు ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అంటే ఇక్కడ రీకన్సిలేషన్ అనేది చూపిస్తుందండి. అండ్ కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆల్రెడీ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ డివోర్స్ తీసుకున్న పర్సన్ అయి ఉండొచ్చు. వారితో మీరు రిలేషన్‌లో ఉండి ఉంటారు. సో, ఇదంతా చూపిస్తుందన్నమాట. ఓకే. లవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీయూనియన్ చెప్పాను కదా! మీరు ఎలాంటి రిలేషన్‌తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారండి. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అండి. తను తిరిగి ఊరంతా తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వచ్చి చేరతారనమాట. ఓకే. అలాంటి పర్సన్, అలాంటి రిలేషన్ మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఓకేనా? తను ప్రెజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు. కానీ కొన్ని రోజులకి మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. మళ్ళీ ఇగ్నోర్ చేస్తారు. మళ్ళీ మీరు చాలా క్లోజ్‌గా ఎప్పుడైతే అవుతారో మళ్ళీ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ వెళ్ళిపోతారు. సో, ఇదంతా ఉంటుందనమాట. ఓకే. మీతో ఆ బాండింగ్ తను చాలా ఫీల్ అవుతారండి. మీలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంటుంది. అండ్ మీతో ఆ బాండింగ్ ఫీల్ అవుతున్నట్టుగా అండ్ మీతో ఈ పర్సన్ కనెక్ట్ అయినట్టుగా తను ఎవరితో కూడా ఆ విధంగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. కాబట్టి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు కిడ్స్ కూడా ఉండొచ్చండి. ఓకే. ఒక పాప, ఒక బాబు అలా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. అండ్ సింగిల్ చూస్తున్నారు అంటే మ్యారేజ్ అయిన పర్సన్‌తో కూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చు. వారికి కిడ్స్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. టెన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తన కెరియర్ అండ్ సొసైటీ అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తన లైఫ్‌లో సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్. సో, ఇదంతా ఉంటుందనమాట. వీటి గురించి ఆలోచించి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఓకే. అండ్ కెరియర్ గురించి కూడా ఆలోచించి తను మీకు లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళిపోయి ఉంటుందనమాట. ఓకేనా? తను ట్రాన్స్‌ఫర్ అయిపోవడం గానీ, లేదా తను హౌస్ షిఫ్ట్ చేయడం గానీ, సో, ఇదంతా ఉంటుంది. ఓకే. ప్రెజెంట్ తను లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. అండ్ సొసైటీ గురించి కూడా ఆలోచించి మిమ్మల్ని ఇగ్నోర్ కూడా చేసి ఉంటారనమాట తను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. మీరు చాలామంది ఆల్రెడీ హీల్ అయ్యారండి. హీల్ అయ్యి ప్రెజెంట్ మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా మీ లైఫ్‌లో మళ్ళీ ఇలాంటి ఇన్‌మెచ్యూర్ పర్సన్స్ వస్తే వారి తాట తీస్తారనమాట. మీరు అంత స్ట్రాంగ్‌గా తయారవుతున్నారు. అండ్ ఒక క్వీన్ లాగా బతుకుతున్నారనమాట. మీ డ్రెస్సింగ్ అండ్ మీ
మీరు చాలా స్పిరిచువల్‌గా ఎదగడము, మీ కెరియర్ మీద మీ ఫోకసు. సో, ఇదంతా ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చాలా లవ్ చేస్తున్నారనమాట. మీకు మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోవడం వలన మీరు ఈజీగా అదర్ పర్సన్‌కి కూడా అట్రాక్ట్ చేస్తారండి. వారు కూడా మీకు చాలా అట్రాక్ట్ అవుతారనమాట. ఓకే. ప్రెజెంట్ మీరు కొంతమంది అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చనమాట. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. చూడండి, మీరు ప్రెజెంట్ ఒక క్వీన్ లాగా ఉన్నారు. అండ్ చూడండి, మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేశారు. మీ లైఫ్‌లో మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయారు అనుకుంటే చూడండి, ఈ పర్సన్ మీరు ఈ విధంగా ఉండేసరికి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని దూరం నుంచి తను మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారనమాట. వారి లైఫ్‌లో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్టింగ్ చేస్తా ఉన్నారు. వారి లైఫ్‌లో మీరు వచ్చేయాలి. మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అంటే మీరు అదర్ పర్సన్‌ని చాలా అట్రాక్ట్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. 4 ఆఫ్ హ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. మేబీ ఈ పర్సన్ కొంతమందికి మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని చెప్పి కూడా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి ఉంటారండి. దానికి కూడా మీకు చాలా హార్ట్ బ్రేక్ అయ్యి మీరు ఇంకా ఏదో చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, మీతోనే ఉంటాను, మీ చేయి వదలను. సో, ఇదంతా కబుర్లు చెప్పి కూడా మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి కూడా వెళ్ళిపోయి ఉంటారు. కొంతమంది అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకొని ఉంటారు. కొంతమంది అదర్ పర్సన్‌ని చూసుకొని ఉంటారు. సో, ఇదంతా జరుగుతుందనమాట. అండ్ ఈ పర్సన్‌ని ఎవరో మైండ్ వాష్ కూడా చేస్తా ఉన్నారండి. మీ లైఫ్‌లో రాకుండా తనని చాలా మైండ్ వాష్ చేస్తా ఉన్నారనమాట. అండ్ వేరే వేరే మ్యారేజ్ ప్రపోజల్స్ వారి ముందు తీసుకురావడము. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉండడము. మీరు కాకుండా ఇంకా తన లైఫ్‌లో చాలామంది ఉండడము. మీరు ఒక్కరు వెళ్ళిపోతే తనకి ఎలాంటి ఫరక్ పడదు. తన లైఫ్‌లో ఇంకా చాలామంది ఉన్నారు. సో, చాలా ఈగో అయితే చూపిస్తారండి ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో. పర్టిక్యులర్‌గా మీ విషయానికొస్తేనే చాలా ఈగో చూపిస్తారనమాట ఈ పర్సన్. మీరు ప్రెజెంట్ చాలా బాధపడుతున్నారు. కానీ మీ ఎనర్జీని మీరు వదులుకోవాలి అనుకోవడం లేదండి. బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. మీ లైఫ్‌లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మీరన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి. చాలా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సో, పోరాడాలి అని మీరు అనుకుంటా ఉన్నారనమాట. ఓకే. ద వరల్డ్. సో, మీ ప్రపంచమే చేంజ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ 48 అవర్స్ లోపల చాలా చేంజెస్ అనేది మీ లైఫ్‌లో రావడము. అండ్ ఏదో మీరు గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారండి. చాలా మటికి గుడ్ న్యూస్ అయితే మీ లైఫ్‌లో రాబోతుందండి ఈ 48 అవర్స్ లోపల. ఓకే. ఫస్ట్ మీరు స్టక్ అయిపోయారు. లాస్ట్‌కొచ్చేసరికి ద చారియట్ అండ్ 8 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. సో, మంచి గుడ్ న్యూస్ వినడము అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము. అండ్ ఈ పర్సన్ కూడా మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు కలవడం గానీ, ఈ పర్సన్ మీకు చూడడం గానీ, మీరు ఈ పర్సన్‌ని చూడడం గానీ, అండ్ ఈ పర్సన్‌ని మీరు అదర్ పర్సన్‌తో చూడడం గానీ, ఇదంతా జరుగుతుందనమాట. ఏదేమైనా అండి మీరు మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. సో, కాబట్టి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ సెక్షన్‌లో క్లైమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది చూస్తాం. ఓకే. అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఈ కార్డ్ నుంచి ఒక 2 కార్డ్స్ తీసుకుందామండి. ఇంకా మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈ పర్సన్ తను తప్పు చేసిన దానికి తను రియలైజ్ అవుతున్నారు అని అనుకుంటున్నారండి. తను ఏదైతే తప్పు చేశారో ఈ కనెక్షన్‌లో తను ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలో అది పెట్టకపోయి ఉండొచ్చు. మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. సో, అదంతా తన తప్పులని తను తెలుసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు అని మెసేజ్ అనమాట. అన్వర్తి. మీలాంటి బెటర్ పర్సన్‌ని తను నమ్మలేదు అని ప్రెజెంట్ చాలా బాధపడతా ఉన్నారు. తన లైఫ్‌లో మీరు ఉండడం సో, అంటే మీరు చాలా బెటర్ పర్సన్. తనకంటే మీరు చాలా మంచివారు అని తను అంటున్నారనమాట. అన్‌ఫినిష్డ్ బిజినెస్.
మనం ఇద్దరం కలుసుకొని చాలా విషయాలైతే మాట్లాడేది ఉంది మన ఫ్యూచర్ గురించి అని చెప్తున్నారు. సోల్ కాంట్రాక్ట్. సో మీరిద్దరు సోల్‌మేట్ అండి. మీరు మీ పర్సన్ ఇద్దరు. మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ అనేది ఉంది. అండ్ కెమిస్ట్రీ. మీరిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అనేది కుదరడం లేదండి. అది చెప్తున్నారనమాట. అండ్ తన లైఫ్‌లో మీలాంటి పర్సన్‌ని తను ఇప్పటి వరకి చూడలేదు. ఆ కేరింగ్ గానీ, ఆ లవ్ గానీ, సో ఇలాంటి పర్సన్ కూడా ఉంటారా? ఇంత ఇగ్నోర్ చేషినా కూడా ఇలాంటి పర్సన్ కూడా ప్రేమించేవారు ఉంటారా? ఇంత ఇంతగా ఎదురు చూసేవారు ఉంటారా తన గురించి? సో ఇదంతా తను ఆలోచిస్తున్నారనమాట. మీలాంటి పర్సన్‌ని తను ఇప్పటి వరకి చూడలేదు అని అనుకుంటున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి ఇక్కడ రిగ్రెట్ అనమాట. ఓకే. చాలా రిగ్రెట్ అవుతున్నారు. తను చేసిన దానికి తను చాలా బాధపడుతున్నారు. తన తప్పులు తను తెలుసుకుంటున్నారు. సో ఇదంతా చెప్తున్నారు కదా! సో దానికి తను రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది? చాలామంది లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. మీరు లైక్ చేయడం వలన అండ్ క్లైమ్ చేసుకోవడం వలన మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది వారికి కూడా చేరుతుందనమాట. ఓకే. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుంది అండ్ ఇది జనరల్ రీడింగ్, అర్థం చేసుకోండి. ఓకే. మేషరాశి వారు, మీరు గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, మీరు మంచి గుడ్ న్యూస్ వింటారండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు కూడా. అండ్ మిథున రాశి వారు, మనీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు, మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ సింహరాశి వారు, 24/7 ఏదో ఒక విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీరు. అండ్ కన్యా రాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఎలాంటి ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అండ్ తులారాశి వారు, చాలా పొసెసివ్గా ఉన్నారండి మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారండి. మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ తులారాశి వారికి ఎవరి మీద చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. అండ్ ధనురాశి వారు, ఏదో ఒక టీం వర్క్ అనేది చేయబోతున్నారండి ధనురాశి వారు ఈరోజు. అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో రావచ్చు. అండ్ మకర రాశి వారు, మీ పర్సన్ గురించి మీరు 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కుంభరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ ధనురాశి వారు, మీరు ఏదో విషయంగా మీ చుట్టూ వాల్ అనేది పెట్టుకుంటున్నారనమాట. ఓకే. మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా, ఎవరు బాధ పెట్టకుండా మీ బౌండరీస్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బాయ్.